హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మరి మనకి ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ఆల్రెడీ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మరి విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క పుస్తకాలు దోపిడీ అనేది, పుస్తకాలు కొనిపించేటప్పుడు వాళ్ళ యొక్క ఫీజులు దోపిడీ మీద ఈరోజు మనం కొద్దిగా చిన్నపాటి విశ్లేషణ ఈ యొక్క టాపిక్ అండి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో నర్సరీ నుండి ఎల్కేజీ, యూకేజీ, అదేవిధంగా హయ్యర్ స్టాండర్డ్ క్లాస్ వరకు కూడా యొక్క బుక్స్ అనేవి వాళ్ళ విద్యా సంస్థల్లోనే కొనిపించడం జరుగుతుంది. ఈ యొక్క మరి నర్సరీ వరకు చూసుకునేటట్లయితే, నర్సరీ స్టూడెంట్స్కి ఉన్న పుస్తకాలు అనేవి ఉండట్లేదండి. వారికి నర్సరీ స్టూడెంట్స్ కూడా 7,000 నుంచి 10,000 వరకు కూడా మనకి పుస్తకాలు అనేవి పుస్తకాల మీద డబ్బులు అనేవి వసూలు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క టాపిక్ అనేది చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఎవరూ కూడా పట్టించుకోలేనటువంటి తరుణం ఉన్నదండి. మరి ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి, ఈ అంశం మీద విద్యార్థి సంఘాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేసి మనం ఆలోచింపజేయాలి. అదేవిధంగా మరి విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఏబీవీపీ, ఇవన్నీ కూడా విద్యార్థుల కోసం అనేక విధాలుగా అనేక సందర్భంలో మీరు చాలా పోరాటాలు చేశారు. మరి ఈ పోరాటాల్లో భాగంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని కూడా మీరు అడ్డుకట్ట వేయాలని మరి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ విద్యార్థుల యొక్క ఫీజులు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. స్కూల్ ఫీజులే కాకుండా పుస్తకాల యొక్క ఫీజులు కూడా ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా దోపిడీకి గురవుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేయించి, అదేవిధంగా అక్కడ మేము ఇక్కడ కొనమండి, బయటను కొనుక్కుంటాము అన్నా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు అనేవి వారిని అక్కడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి దీని మీద, ఈ సమస్య మీద ఈ యొక్క విద్యార్థి సంఘాలు మాత్రమే చర్యలు తీసుకోవాలండి. మీరు చేసే చాలా పోరాటాలు ఉన్నాయి. మరి ఆ పోరాటాల్లో భాగంగా ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా మీ యొక్క పోరాటాల్లో భాగంగా చేసుకుని, మరి ఈ యొక్క పుస్తకాల మీద ఆ ఆర్థిక దోపిడీ అనేది తగ్గించి మరి విద్యార్థి తల్లిదండ్రులకు సహాయపడతారని మరి మేము కోరుకుంటున్నాం.